సానుకూల మరియు ప్రతికూల శక్తులు. అరుణ్ ఇంకా అర్జున్ బాగా గొడవపడ్డారు. చిన్నప్పటి నుండి స్నేహితుల్లా కాక అన్నదమ్ముల్లా పెరిగిన ఆ ఇద్దరికి గొడవ జరిగింది అని అంటే నమ్మనంది ప్రపంచం. ఒకే కంచం ఒకే మంచం అని పెరిగిన వారు గొడవ పడింది ఒక అమ్మాయి గురించి, అది కూడా వారికి సంబంధం లేని ఒక అమ్మాయి గురించి. చూడ్డానికి ఏదో సినిమా కథలా ఉండే ఇలాంటి విషయాలు మనకి రోజు తారసపడుతూనే ఉంటాయి. తల్లిదండ్రుల్ని సాకని సంతానం పిల్లల్ని సరిగ్గా పెంచడం చేతకాక పనివారి మీద వదిలేసే తల్లిదండ్రులు, స్వలాభం కోసం ప్రజల్ని పీల్చుకు తినే నాయకులు, వచ్చిన దాంతో గడిపేద్దాం అనుకునే లోపల మనల్ని పాలించే ప్రభుత్వాన్ని ఎలా మోసం చేద్దాం అని అనుకునే సగటు జనం, ఇలా ఒకరినొకరు మోసం చేసుకుంటూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాధించుకుంటున్న కొన్ని వేల సంఘటనలకు కారణం సానుకూల మరియు ప్రతికూల శక్తి. ఆ పాజిటివ్ ఇంకా నెగిటివ్ శక్తులు ఎంత మేరకు మన జీవితంలో ప్రభావాన్ని చూపగలవో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం రండి. మరి పాజిటివ్ ఎనర్జీ అంటే సానుకూల శక్తి, ఇది మనతో ఎన్నో మహత్కార్యాలను చేయించగలదు. మూగబోయిన గొంతును తిరిగి పలికించగలదు, ఏడిచే మనిషిని నవ్వించగలదు, కృంగి కృషించి నీరసించిన సమాజాన్ని చైతన్యపరిచి ప్రగతి బాట వైపు నడిపించగలదు. ఇంతటి శక్తి ఈ పాజిటివ్ ఎనర్జీ అంటే సానుకూల శక్తికి ఉందా అనంటే అవుననే అని అంటున్నారు శాస్త్రవేత్తలు ఇంకా పండితులు. సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఇంకొక శక్తి మనలో ఉత్పన్నమవుతుంది, అదే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి. వేరే వాళ్ళు ఎదగనివ్వకుండా చేద్దాం, వారిని నవ్వకుండా ఎప్పుడూ ఏడ్చేలా సూటిపోటి మాటలతో చిత్రవధ చేద్దాం, వారి నాశనమే మన ముఖ్య కార్యం అని మనల్ని ప్రేరేపించి చివరకు తన విషపు కోరలతో మనల్ని నమిలి మింగేసే శక్తి కూడా ఉత్పన్నమయ్యేది మనలోనే. ఇది కూడా సాధ్యపడే విషయమే అని అంటారు పండితులు ఇంకా శాస్త్రవేత్తలు. మరి ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో మన మానవ జీవనం ఎలా ముందుకు కదులుతుంది? ఎలా మనం ఇతరుల నుండి, ఒక్కోసారి మన నుండి మనల్ని కాపాడుకోవటం అన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే, మనిషిలా స్వచ్ఛంగా బతికితే చాలు, అంతే. మన శరీరమే ఒక సానుకూల ఉత్పత్తి కేంద్రంగా మారిపోతుంది అనేవారు ఓషో. మన హైందవ సనాతన ధర్మంలో చెప్పిన కొన్ని సూత్రాల ప్రకారం మనలోని సానుకూల శక్తిని ప్రేరేపించగల శక్తి ఉంది దేవాలయాలకు మాత్రమే. అందుకే అక్కడ సానుకూలత ఉట్టిపడేలా ఉండే అలంకరణ, పూజా క్రతువులు ఇంకా ఇతర వ్యవహార శైలి మనకి ఎక్కువగా కనబడుతుంది. ఉదాహరణకు తీసుకోండి, దైవ దర్శనం తర్వాత హాయిగా ప్రసాదాన్ని భుజించి చలాకీగా మనశ్శాంతితో నవ్వుతూ ఉన్నప్పుడు మన బద్ధ శత్రువు వచ్చి ఎదురుగా నుంచున్నా కూడా మనకి మనస్సులో ఎలాంటి దురుద్దేశం కలగదు. అందుకు కారణం ఆలయాల్లోని సానుకూల శక్తి ఇంకా ఆ శక్తిని మన మీద ప్రసరింప చేయగల కేంద్ర బిందువులు. గంట, హారతి, పవిత్ర మంత్రోచ్చారణ, ఇలా ఎన్నో రకాలుగా సానుకూలత ఉట్టిపడుతుంది. ఇదే సన్నివేశాన్ని తీసుకున్నట్లయితే కిలోమీటర్ల మేర పడిగాపులు కాచి స్వామివారి దర్శనానికి వేచి ఉన్న భక్తుల్ని కాదు అని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి పెద్దలకు భజన చేస్తూ వారికి దర్శనం కల్పించే సమయంలో భక్తుల్లో విపరీతమైన ప్రతికూల శక్తి ఉత్పన్నమవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. దైవ సన్నిధి అని కూడా చూడకుండా దుర్భాషలాడుకుంటూ ఆ కకావికల పరిస్థితుల్లోనే దేవుడికి పెట్టే నమస్కారం వ్యర్థం అని చెప్తారు పండితులు. ఇది తత్వశాస్త్రానికి విరుద్ధం. రాజు పేద, చిన్న పెద్ద అందరూ దైవం ముందు సమానమే. ఆ నానుడిని మనం పాటించినట్లయితే శక్తి కేంద్రాలైన ఆలయాలకు సానుకూలత తప్ప ప్రతికూలత అనేది ఉండదు అని అభిప్రాయపడతారు పండితులు. అందుకే అన్నారు కవులు, దైవం మీద దృష్టి లేని భక్తి వ్యర్థము అని. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంటే సానుకూల ప్రతికూల దృక్పథాల్ని మనమే ఏర్పరచుకోగలుగుతాం. మన మనసులో ఉన్న శక్తి. ఏ విషయాన్నైనా పాజిటివ్ కోణంలో చూడగలిగితే సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అదే ప్రతికూలంగా చూడగలిగితే అది చాలా క్లిష్టమై మనల్ని మింగేస్తుంది చివరికి. సో సాధ్యమైనంతలో పాజిటివ్ ఎనర్జీని నింపుకోండి.
మీ చుట్టూ ఉన్నవారికి పాజిటివ్ ఎనర్జీనివ్వండి. అదే జీవన సూత్రం. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.